హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేనా ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ టీకి సంబంధించి 10th డిసెంబర్ సెకండ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఆర్ఆర్బీ కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పిఎస్ఏ 2024-2025 అవార్డు పొందిన భారతీయ క్రీడాకారిణి ఎవరు? హూ రిసీవ్డ్ పిఎస్ఏ అవార్డ్ 2024-2025 ఇన్ జూన్ 2025 అంటే అనాహత్ సింగ్. ఈ అవార్డు పొందిన వ్యక్తి ఎవరంటే అనాహత్ సింగ్. పిఎస్ఏ 2024-2025 అవార్డు పొందినటువంటి క్రీడాకారిణి ఎవరంటే అనాహత్ సింగ్. ఏ క్రీడకు సంబంధించినటువంటి వ్యక్తి అంటే స్క్వాష్ క్రీడకు చెందినటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. సో ఈమెకు ఉమెన్స్ ఛాలెంజర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అట్ ద సేమ్ టైం ఉమెన్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డులు అనేవి దక్కడం జరిగింది. ఓకేనా? ఒక అవార్డు ఏంటి? ఉమెన్స్ ఛాలెంజర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ ఒకటి. నెక్స్ట్ ఇంకొక అవార్డు ఏంటి? ఉమెన్స్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డులు అనేవి దక్కడం జరిగింది. నెక్స్ట్ పిఎస్ఏ అంటే అబ్రివేషన్ అంటే ఇక్కడ ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్. ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ 2024-2025 అవార్డు పొందినటువంటి భారతీయ క్రీడాకారిణి ఎవరంటే అనాహత్ సింగ్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. కాన్క్వెస్ట్ సైనిక విన్యాసం 2025 ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద కాన్క్వెస్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ హెల్డ్ ఇన్ 2025 అంటే మంగోలియాలో జరిగింది. కాన్క్వెస్ట్ సైనిక విన్యాసం 2025 అనేది ఎక్కడ జరిగిందంటే మంగోలియాలో జరిగింది. సో ఇది ఏ రకమైన విన్యాసం అంటే బహుళ జాతి శాంతి పరిరక్షణ విన్యాసం అంటే మల్టీలాటరల్ అంటాం. మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ అంటాము. సో అంటే వివిధ దేశాల మధ్య జరిగేటటువంటి ఎక్సర్సైజ్గా మనం చెప్తాం. సో ఎక్కడ జరిగింది అంటే మంగోలియాలోని ఉలాన్ బాటర్లో జరిగింది. ఓకేనా? సో మంగోలియా యొక్క రాజధాని ఏంటి? ఉలాన్ బాటర్. మంగోలియా రాజధాని అయినటువంటి ఉలాన్ బాటర్లో జూన్ 14 నుంచి 28 వరకు ఈ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. సో ఇందులో భారత సైన్యం నుండి కుమావోన్ రెజిమెంట్ అనేటటువంటి సైన్యం అనేది పాల్గొనింది. ఓకేనా? సో ఇందులో భారత సైన్యం నుండి కుమావోన్ రెజిమెంట్ అనేది పాల్గొనడం జరిగింది. ఎన్నో ఎడిషన్ ఇది? 22వ ఎడిషన్. ఓకేనా? కాంక్వెస్ట్ సైనిక విన్యాసం 2025 అనేది 22వ ఎడిషన్. ఎక్కడ జరిగిందంటే మంగోలియాలో జరిగింది. మంగోలియా రాజధానిలోని ఉలాన్ బాటర్లో జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ టైప్ ఆఫ్ విన్యాసం అంటే బహుళ జాతి శాంతి పరిరక్షణ విన్యాసం అంటే మల్టీలాటరల్ పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్గా మనం చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫిబ్రవరి 2025లో ఏఐ యాక్షన్ సబ్మిట్ ఎక్కడ జరిగింది? వెరీ 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 ఇంపార్టెంట్. ఫిబ్రవరి 2025లో ఏఐ యాక్షన్ సబ్మిట్ ఎక్కడ జరిగింది అని మనకి ఎస్ఐ కానివ్వండి, పీసీ కానివ్వండి, నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఉంది కదా. సో ఇలాంటి ఎగ్జామ్స్లో కంపల్సరీ అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏఐ అనేది ట్రెండ్ కాబట్టి కంపల్సరీ అడిగే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి 2025లో ఏఐ యాక్షన్ సబ్మిట్ ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద ఏఐ యాక్షన్ సబ్మిట్ హెల్డ్ ఇన్ ఫిబ్రవరి 2025 అంటే ఫ్రాన్స్ యొక్క నగరమైనటువంటి ప్యారిస్లో జరిగింది. ఎన్నోవది ఈ సబ్మిట్ అంటే? 3వ సబ్మిట్. ఇది 3వ ఏఐ సబ్మిట్, థర్డ్ ఏఐ సబ్మిట్ అని చెప్తాం. నెక్స్ట్ది ఎక్కడ జరగనుంది? వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ది ఎక్కడ జరగనుందంటే సబ్మిట్ 4th సబ్మిట్ అనేది మనకి 2026లో భారత్లో జరగనుంది. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే ఇది ఫస్ట్ సబ్మిట్ భారత్లో. ఏ సబ్మిట్ అనేది ఇంటర్నేషనల్గా మనకి ఫస్ట్ సబ్మిట్ కాబట్టి కంపల్సరీ అడిగే అవకాశం ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నా, దేనికి ప్రిపేర్ అవుతున్నా, ఇది ఈ కరెంట్ అఫేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. సో 3వ ఏఐ సబ్మిట్ అనేది ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగింది. నెక్స్ట్ 4th ఎక్కడ జరగనుందంటే 2026లో భారత్లో జరగనుంది. ఏ సబ్మిట్ ఇది? ఏఐ యాక్షన్ సబ్మిట్ అంటాము. సో వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే కంపల్సరీ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నా. ఫ్రెండ్స్, మనకి ఏనా ట్యూటోరియల్స్ నుంచి 2025కి సంబంధించి జనవరి టు నవంబర్ వరకు 11 months కరెంట్ అఫైర్స్కి సంబంధించి పీడిఎఫ్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం 19 రూపీస్ మాత్రమే. ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్లో కూడా దీని నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతున్నారు. ఒక ఎగ్జామ్లో మనకి దాదాపుగా 20 క్వశ్చన్స్లో దాదాపు 14 నుంచి 15 క్వశ్చన్స్ అనేవి ఒక్క పీడిఎఫ్ నుంచే రావడం జరిగింది. తప్పకుండా ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చదవడానికి ట్రై చేయండి. ఈ పీడిఎఫ్ అనేది మన యాప్లో కేవలం 19 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. సో యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 2025-2026 బడ్జెట్లో యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు ఎంత కేటాయించారు? వాట్ వాజ్ ద బడ్జెట్ అలొకేషన్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఇన్ 2025-2026 అంటే 3794 crores కేటాయించడం జరిగింది. సో ఈ క్వశ్చన్ అనేది డైరెక్ట్గా అడగడం అనేది ఇది రెండవసారి.
సో యాజ్ ఇట్ ఈస్గా అడిగారు రెండోసారి, ఓకేనా. సో 3794 కోట్లు కేటాయించారు. ఇందులో ఖేలో ఇండియాకి 1000 కోట్లు కేటాయించారు. ఇందులో ఖేలో ఇండియాకి 1000 కోట్లు కేటాయించడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఏమడవచ్చు అంటే నెక్స్ట్ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ కేటాయించినటువంటి బడ్జెట్లో ఖేలో ఇండియాకి ఎంత కేటాయించారని నెక్స్ట్ క్వశ్చన్ అనేది అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నుండి 2025 లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? హూ ఓన్ ద లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు అంటే మాండో డూప్లాంటిన్కి లభించడం జరిగింది, ఓకేనా. సో ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే స్వీడన్కి చెందినటువంటి వ్యక్తి. సో ఏ క్రీడకి చెందినటువంటి వ్యక్తి? పోల్ వాల్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇది రిపీటెడ్గా అడిగాడు, సేమ్ క్వశ్చన్ మళ్ళీ అడిగాడు, పైది సేమ్ అడిగాడు, మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్లో హిందీది కూడా అదే విధంగా అడిగాడు, యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ అడగడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, AX4 మిషన్ లేదా యాక్సియం 4లో పాల్గొన్న భారతీయ వ్యోమగామి ఎవరు? హూ ఇస్ ద ఇండియన్ ఆస్ట్రోనాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద AX4 మిషన్ అంటే శుభాంశు శుక్లా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ AX4 మిషన్ కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ AX4 అంటే పూర్తి పేరు ఏంటంటే యాక్సియం మిషన్ 4. యాక్సియం మిషన్ 4 అనేది AX4 యొక్క పూర్తి పేరుగా మనం చెప్తాం. సో ఏది ఆర్గనైజ్ చేస్తుంది దీన్ని అంటే యాక్సియం స్పేస్ అనే ఒక ప్రైవేట్ అమెరికన్ కంపెనీ దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. AX4 మిషన్ ను ఏ సంస్థ ఆర్గనైజ్ చేస్తుందని అడగవచ్చు. యాక్సియం స్పేస్ అనేటటువంటి ప్రైవేట్ సంస్థ, అమెరికాకు చెందినటువంటి ప్రైవేట్ సంస్థ దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది. నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. ఎక్కడి వరకు వెళ్ళారంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లేదా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఈ ప్రయాణం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, రాకెట్ ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారంటే SpaceX Falcon 9 అనేటటువంటి రాకెట్ ద్వారా ప్రయోగించారు. సో ఇక్కడ వ్యోమగాములు ఏ క్యాప్సూల్ వెళ్ళారంటే క్రూ డ్రాగన్ అనేటటువంటి క్యాప్సూల్లో వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఇందులో పాల్గొన్నటువంటి భారతీయ వ్యోమగామి ఎవరంటే ఇండియన్ ఆస్ట్రోనాట్ ఎవరంటే శుభాంశు శుక్లా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి రెండవ భారతీయుడిగా ఈయన చరిత్ర సృష్టించడం జరిగింది. ఇందులో గ్రూప్ కెప్టెన్ గా వ్యవహరించడం జరిగింది. సో ఇందులో మిషన్ కమాండర్ ఎవరంటే పెగ్గీ విట్సన్. సో ఈయన మాజీ నాసా వ్యోమగామిగా చెప్తాము. సో అత్యధిక రోజులు అంతరిక్షంలో గడిపినటువంటి అమెరికన్ గా చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడగవచ్చు అంటే అత్యధిక రోజులు అంతరిక్షంలో గడిపినటువంటి అమెరికన్ ఎవరంటే పెగ్గీ విట్సన్. ఇతర సభ్యులు ఎవరంటే స్లావోస్ పోలాండ్కి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ టిబోర్ కపు హంగేరీకి చెందినటువంటి వ్యక్తి, ఓకేనా. స్లావోస్ ఉజ్నాన్స్కీ పోలాండ్కి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ టిబోర్ కపు హంగేరీకి చెందినటువంటి వ్యక్తి. సో ఇతర సభ్యులు అంటే వీళ్ళు చెప్పాలి మనం. నెక్స్ట్ బ్యాకప్ కి సంబంధించినటువంటి బ్యాకప్ వ్యోమగామి ఎవరంటే ప్రశాంత్ బాలకృష్ణ నాయర్. వెరీ 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 ఇంపార్టెంట్. AX4 మిషన్ కి సంబంధించి బ్యాకప్ వ్యోమగామి, బ్యాకప్ ఆస్ట్రోనాట్ ఎవరని మనకు అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రశాంత్ బాలకృష్ణ నాయర్. ఎక్కడి నుంచి? భారత్ నుంచి. వెరీ 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 ఇంపార్టెంట్. ఏ రెండు సంస్థల మధ్య ఒప్పందంతో ఈ ప్రయోగం చేశారంటే ఇస్రో మరియు నాసా మధ్య ఒప్పందం కుదరడం వల్ల ఈ ప్రయోగం అనేది నిర్వహించడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జూన్ 2025లో రామ్సార్ సైట్లుగా ప్రకటించబడిన కిచెన్ మరియు మోనార్ చిత్తడి నేలలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఇన్ విచ్ స్టేట్ ఆర్ ద కిచెన్ అండ్ మోనార్ వెట్లాండ్స్ డిక్లేర్డ్ యాజ్ రామ్సార్ సైట్స్ ఇన్ జూన్ 2025 లొకేటెడ్ అంటే ఎక్కడ ఉన్నాయంటే రాజస్థాన్లో ఉన్నాయి. సో కిచెన్ అనేది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ మోనార్ అనేది రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలో ఉంది. సో ఇక్కడ రామ్సార్ సైట్స్ కి సంబంధించి ఇండియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే ప్రస్తుతానికి అంటే ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి భారతదేశంలో మొత్తం 94 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. 94 రామ్సార్ సైట్స్ అనేవి ఉన్నాయి. మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత? ఈ 94 రామ్సార్ సైట్స్ అంటే మనకి 13,60,805 హెక్టార్లు. 13,60,805 హెక్టార్లు ఉంది. సో వేటిది? 94 రామ్సార్ సైట్ల యొక్క విస్తీర్ణము, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు ఉన్నవన్నీ 94 రామ్సార్ సైట్స్. 94వ రామ్సార్ సైట్ గా ఏది గుర్తించబడిందంటే బీహార్లోని కతిహార్ జిల్లాలో ఉన్నటువంటి గోగాబిల్ అనే సరస్సు 94వ రామ్సార్ సైట్ గా ఇండియాలో 94వ రామ్సార్ సైట్ గా గుర్తించబడింది. నెక్స్ట్ మనకి అత్యధికంగా రామ్సార్ సైట్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే తమిళనాడు రాష్ట్రం. అత్యధికంగా రామ్సార్ సైట్స్ కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే తమిళనాడు రాష్ట్రం. ఎన్ని ఉన్నాయి? మొత్తం 20 ఉన్నాయి. రెండవ రాష్ట్రం ఏది? రెండవ స్థానంలో ఉంది అంటే మనకి ఉత్తరప్రదేశ్. ఎన్ని ఉన్నాయంటే మొత్తం 10 రామ్సార్ సైట్స్ ఉన్నాయి, అంటే రెండవ స్థానంలో ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, రామ్సార్ కన్వెన్షన్ అనేది దేనికోసం జరిగిందంటే చిత్తడి నేలల యొక్క పరిరక్షణ కోసం. అంటే
వెట్లాండ్స్ యొక్క కన్జర్వేషన్ కోసం జరిగింది. ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందంగా మనం చెప్పొచ్చు. ఎప్పుడు జరిగింది అంటే 1971లో జరిగింది. 1971 ఫిబ్రవరి 2న ఇరాన్లోని రామ్సార్ అనే నగరంలో జరిగింది. 1971 ఫిబ్రవరి 2న ఇరాన్లోని రామ్సార్ అనేటటువంటి నగరంలో జరిగింది. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1975 నుంచి అమల్లోకి వచ్చింది. ఓకేనా. భారతదేశం ఎప్పుడు జాయిన్ అయిందంటే ఈ ఒప్పందంలో అంటే మనకి 1982లో జాయిన్ అయింది. సో నెక్స్ట్ చిత్తడి నేలలు ప్రతి సంవత్సరం కూడా మనం చిత్తడి నేల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే ఫిబ్రవరి 2న మనం వెట్లాండ్ డే లేదా చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, తప్పకుండా మొత్తం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, నేషనల్ ఫైర్ సర్వీస్ వీక్ 2025 ఎప్పుడు జరుపుకున్నారు? వెన్ వాజ్ ద నేషనల్ ఫైర్ సర్వీస్ వీక్ 2025 అబ్జర్వ్ అంటే మనకి ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరుపుకున్నారు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరుపుకున్నారు. సో నేషనల్ ఫైర్ సర్వీస్ వీక్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు జరుపుకుంటారంటే ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరుపుకుంటారు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారంటే 1944 ఏప్రిల్ 14న బాంబే డాక్ విస్ఫోటనంలో మరణించినటువంటి అగ్నిమాపక సిబ్బంది యొక్క జ్ఞాపకార్థం దీన్ని జరుపుకుంటారు. ఓకేనా. సో 2025 యొక్క థీమ్ ఏంటంటే ఈ నేషనల్ ఫైర్ సర్వీస్ వీక్ యొక్క 2025 థీమ్ ఏంటంటే మనకి యునైట్ టు ఇగ్నైట్ ఫర్ ఏ సెక్యూర్ నేషన్. యునైట్ టు ఇగ్నైట్ ఫర్ ఏ సెక్యూర్ నేషన్ అనేది దీని యొక్క థీమ్ గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మే 3, 2025న డిఆర్డిఓ తన స్వదేశీ స్ట్రాటోస్ఫిరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ ను ఎక్కడ పరీక్షించింది? వేర్ డిడ్ డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఇట్స్ ఇండిజినస్ స్ట్రాటోస్ఫిరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ ఆన్ మే 3, 2025 అంటే మనకి ఎక్కడ పరీక్షించారంటే షియాపూర్ అనేటటువంటి నగరంలో పరీక్షించడం జరిగింది. ఇది ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది. ఓకేనా. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి షియాపూర్లో డిఆర్డిఓ అనేది తన యొక్క స్ట్రాటోస్ఫిరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ ను పరీక్షించడం జరిగింది. సో ఓకేనా. సో ఎంత ఎత్తులో పరీక్షించారంటే 17 కిలోమీటర్ల ఎత్తులో పరీక్షించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రాటోస్ఫిరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ ను ఎంత ఎత్తులో పరీక్షించారంటే మనకి 17 కిలోమీటర్ల ఎత్తులో పరీక్షించారు. దేనికోసం? నిఘా మరియు కమ్యూనికేషన్ కోసం దీన్ని పరీక్షించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, డిఆర్డిఓకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూడండి. డిఆర్డిఓ పూర్తి పేరు ఏంటి మనకి? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఎప్పుడు స్థాపించారు? 1958లో స్థాపించారు. ఓకేనా. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు స్థాపించారు, దాని యొక్క ప్రధాన కార్యాలయం లేదా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? నెక్స్ట్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అంటే రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తుంది. దీని యొక్క నినాదం ఏంటంటే చూడండి, బాలస్య మూలం విజ్ఞానం. బాలస్య మూలం విజ్ఞానం లేదా స్ట్రెంగ్స్ ఆరిజిన్ ఈజ్ ఇన్ సైన్స్ అనేది దీని యొక్క నినాదంగా చెప్పొచ్చు. డిఆర్డిఓ యొక్క నినాదంగా చెప్పొచ్చు. చాలా సార్లు అడిగింది ఇది. సో దాని యొక్క ప్రధాన కార్యాలయం కానివ్వండి, ఎప్పుడు స్థాపించారని కానివ్వండి, చాలా సార్లు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత చైర్మన్ ఎవరు? డిఆర్డిఓ చైర్మన్ అంటే మనకి డాక్టర్ సమీర్ వి కామత్. వెరీ 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 ఇంపార్టెంట్. ఏదైనా ఒక షిప్ లో కంపల్సరీ అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత చైర్మన్ ఎవరంటే డాక్టర్ సమీర్ వి కామత్. దేనికి? డిఆర్డిఓకి. సో ఇది మనకి స్టాటిక్ ఇన్ఫర్మేషన్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేశం యొక్క రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం. నెక్స్ట్ అత్యాధునికమైనటువంటి సాంకేతికతను అందిపుచ్చుకోవడం. క్షిపణులు కానివ్వండి, రాడార్లు కానివ్వండి, యుద్ధ విమానాలకు సంబంధించి అత్యాధునికమైనటువంటి సాంకేతికతను అభివృద్ధి చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 250 హెర్ట్జ్ పౌనపున్యం కలిగిన తరంగం యొక్క ఆవర్తన కాలం ఎంత? వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ వేవ్ విత్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 250 హెర్ట్జ్ అంటే మనకి. సో ఈ క్వశ్చన్ అనేది ఇంతకుముందు అడిగింది. ఏమని అడిగిందంటే ఇక్కడ 250 ప్లేస్ లో 50 అని అడిగిండు. 250 ప్లేస్ లో సేమ్ క్వశ్చన్, కాకపోతే ఇక్కడ నెంబర్ చేంజ్. సేమ్ క్వశ్చన్ కాకపోతే నెంబర్ చేంజ్. 50 హెర్ట్జ్ పౌనపున్యం కలిగిన తరంగం యొక్క ఆవర్తన కాలం ఎంత అని అడిగిండు. గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. సో 250 లేకపోతే వాడు 500 అవ్వచ్చు. నెక్స్ట్ 500 ఇచ్చి అడగవచ్చు. గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆవర్తన కాలాన్ని కనుగొనడానికి ప్రిన్సిపల్ ఏంటంటే మనకి T ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ T ఈజ్ ఈక్వల్ టు 1/f. T ఈజ్ ఈక్వల్ టు 1/f. ఇక్కడ T అనేది ఏంటి? టైం పీరియడ్ లేదా ఆవర్తన కాలం అంటాము. ఆవర్తన కాలం అంటాము. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ లేదా పౌనపున్యం అంటాం. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ లేదా పౌనపున్యం అంటాము. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి అంటే 250 హెర్ట్జ్ పౌనపున్యం అంటాడు. అంటే పౌనపున్యం ఇచ్చి మనకి ఆవర్తన కాలం లేదా టైం పీరియడ్ ని కనుగొనమంటున్నాడు. అంటే 1/250 అవుతుంది. 1/250 అవుతుంది. ఇక్కడ 1 అనేది 250తో పోతుందా అంటే పోదు కదా. సో 0 పాయింట్ పెట్టుకోండి, ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ 10 అనేది పోతుందా అంటే పోదు. నెక్స్ట్ ఇక్కడ 0 పెట్టుకొని ఇక్కడ ఒక 0 పెట్టుకోండి. నెక్స్ట్ 100 పోతుందా అంటే పోదు. నెక్స్ట్ ఇక్కడ ఒక 0 పెట్టుకొని ఇక్కడ ఒక 0 పెట్టుకోండి. అంటే 1000/250 అవుతుంది. 1000/250 అంటే 250 1s 250 4s.
ఓకేనా. సో 4 ఇక్కడ పెట్టుకోండి. అంటే మనకి ఎంత వచ్చింది ఆన్సర్? 0.004 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది మనకి టైం పీరియడ్ లేదా ఆవర్తన కాలం అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు వాడు ఏమడగవచ్చు అంటే 500 హెచ్ఎస్ పౌనఃపున్యం కలిగిన తరంగం యొక్క ఆవర్తన కాలం ఎంత అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, మనకి ఏనా ట్యూటోరియల్స్ నుంచి అన్ని కోర్సెస్ని బెస్ట్ ఆఫర్స్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాప్ 250 కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి నవంబర్ వరకు 11 మంత్స్ కరెంట్ అఫైర్స్ కేవలం 19 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫుల్ వీడియో కోర్స్ కేవలం 499 రూపీస్. ఏపీ ఎస్ఐపీసీ ఫుల్ వీడియో కోర్స్ 399 రూపీస్. టీజీ ఎస్ఐపీసీ ఫుల్ వీడియో కోర్స్ ఓన్లీ 399 రూపీస్. ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఫుల్ వీడియో కోర్స్ 299 రూపీస్. టాప్ 20 గ్రాండ్ టెస్ట్ ఫర్ ఆర్ఆర్బీ గ్రూప్ టీ కేవలం 19 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కోర్సెస్ మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, స్టాప్ డయేరియా ప్రోగ్రామ్ కింద ఏ వయసు పిల్లలకు ఓఆర్ఎస్ మరియు జింక్ పంపిణీ చేస్తారు? అండర్ ద స్టాప్ డయేరియా ప్రోగ్రామ్ చిల్డ్రన్స్ ఆఫ్ వాట్ ఏజ్ గ్రూప్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఓఆర్ఎస్ అండ్ జింక్. అంటే మనకి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి అంటే 0 to 5 years కలిగినటువంటి పిల్లలకి ఈ స్టాప్ డయేరియా ప్రోగ్రామ్ కింద మనకి ఏమేమి డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఇక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానివ్వండి, నెక్స్ట్ జింక్ కు సంబంధించినటువంటి టాబ్లెట్స్ కానివ్వండి పంపిణీ చేస్తారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నెక్స్ట్ 14 జింక్ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే 2 ఏమో ఓఆర్ఎస్ ప్యాకెట్స్, 14 ఏమో జింక్ టాబ్లెట్స్ ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరికంటే మనకి 0 to 5 years కలిగినటువంటి పిల్లలకి. ఏ ప్రోగ్రామ్ కింద? స్టాప్ డయేరియా అనే ప్రోగ్రామ్ కింద. స్టాప్ డయేరియా అనే ప్రోగ్రామ్ కింద 0 to 5 years కలిగినటువంటి పిల్లలకు 2 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 14 ఏమో జింక్ మాత్రలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఎందుకంటే డయేరియా లక్షణాలను లేదా డయేరియా మరణాలను తగ్గించడానికి దీన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 యొక్క పూర్తి పేరు ఏమిటి? ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 యొక్క పూర్తి పేరు ఏమిటి? వాట్ ఈస్ ద ఫుల్ నేమ్ ఆఫ్ ద ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 అంటే ద ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025. ద ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025. సో ఎప్పుడు లోక్సభలో ప్రవేశపెట్టారంటే ఆగస్టు 20, 2025 మనకి లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. దేనికోసం అంటే ఆన్లైన్ మనీ గేమింగ్ ను నియంత్రించడానికి మరియు ఈ స్పోర్ట్స్ ని ప్రోత్సహించడానికి ఈ బిల్ అనేది తీసుకురావడం జరిగింది. ఏ బిల్ అని? ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025. దీన్ని మనం ద ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ లో బ్రిటిష్ గూఢచారి సంస్థ MI6 సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కు అక్టోబర్ 2025 లో కొత్త చీఫ్ ఎవరు? హూ బికేమ్ ద న్యూ చీఫ్ ఆఫ్ బ్రిటన్స్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ MI6 ఇన్ అక్టోబర్ 2025 అంటే బ్లేజ్ మాట్రల్లీ అనేటటువంటి వ్యక్తి బ్రిటన్ గూఢచారి సంస్థ MI6 కు కొత్త చీఫ్ గా ఎన్నికవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సుస్థిర అభివృద్ధి లక్ష్యం 7 ప్రకారం 2023 నాటికి ప్రపంచంలో ఎంత శాతం మందికి విద్యుత్ అందుబాటులో ఉంది? అకార్డింగ్ టు SDG 7, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ హ్యాస్ యాక్సెస్ టు ఎలక్ట్రిసిటీ యాజ్ ఆఫ్ 2023? అంటే మనకి 92% మెంబర్స్ కి ఈ విద్యుత్ కనెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది. సో ఓకేనా. సో దీని ప్రకారం SDG 7 ప్రకారం SDG 7 ప్రకారం సెల్ఫ్ డెవలప్మెంట్ గోల్ 7 ప్రకారం ప్రపంచంలో 2023 నాటికి 92% మందికి విద్యుత్ అనేది అందుబాటులో ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో SDG 7 అనేది దేని గురించి చెప్తుందంటే సరసమైనటువంటి మరియు స్వచ్ఛమైనటువంటి శక్తిని అందించడం గురించి చెప్తుంది. అంటే అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీని అందించడం గురించి చెప్తుంది. ఓకేనా. పేదవారికి అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీని అందించడం గురించి చెప్తుంది. SDG 1 అనేది ఏం చెప్తుందంటే నో పావర్టీ అంటే పేదరిక నిర్మూలన గురించి చెప్తుంది. SDG 2 అనేది జీరో హంగర్ గురించి చెప్తుంది, అంటే ఆకలి నిర్మూలన గురించి చెప్తుంది. నెక్స్ట్ SDG 3 అనేది గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ గురించి చెప్తుంది, అంటే ఆరోగ్యం మరియు శ్రేయస్సు గురించి చెప్తుంది. నెక్స్ట్ SDG 4 అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది, అంటే నాణ్యమైనటువంటి విద్యను అందించాలని చెప్తుంది. నెక్స్ట్ SDG 5 అనేది జెండర్ ఈక్వాలిటీ లేదంటే లింగ సమానత్వాన్ని సాధించాలని చెప్తుంది. నెక్స్ట్ SDG 6 అనేది క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ గురించి చెప్తుంది, శుద్ధ జలం మరియు పారిశుద్ధ్యాన్ని కల్పించాలని చెప్తుంది. నెక్స్ట్ SDG 7 అనేది అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ గురించి చెప్తుంది, చౌకన్య మరియు స్వచ్ఛమైనటువంటి శక్తిని అందించాలని చెప్తుంది. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6, నెక్స్ట్ కార్బన్ యొక్క మాస్ నెంబర్ 12. దీని యొక్క వేలెన్సీ కక్షలో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ 4 ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసి అది మొత్తం 4 సంయోజనీయ బంధాలు లేదా
కోవలెంట్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఎంత అని అడగొచ్చు, లేకపోతే కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత అని అడగొచ్చు, లేకపోతే కార్బన్ ఎన్ని బంధాలను ఫామ్ చేస్తుందని కూడా అడిగే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? 4. ఎన్ని బంధాలను ఫామ్ చేస్తుంది? 4 బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, పరాగ సంపర్కం దేని ద్వారా జరగదు? క్రాస్ పాలినేషన్ డస్ నాట్ అక్యూర్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సో ఎప్పుడు కూడా ప్లాంట్స్ లో సంపర్కం అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటేమో క్రాస్ పాలినేషన్, దీన్నే పరపరాగ సంపర్కం అంటాం. నెక్స్ట్ ఇంకొకటేమో సెల్ఫ్ పాలినేషన్, దీన్నే ఆత్మ పరాగ సంపర్కం అంటాం. ఎప్పుడైనా పరపరాగ సంపర్కం జరగాలంటే మనకి పోలెన్ గ్రెయిన్స్ అంటే పరాగ రేణువులు పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రయాణం చేయాలి. సో ఇలా ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రయాణం చేయాలంటే మనకి హెయిర్ అన్నా ఉండాలి, అంటే గాలి అన్న సహాయం చేయాలి, లేకపోతే మనకి ఇంకొకటి నీరన్న సహాయం చేయాలి, లేకపోతే బర్డ్స్ అన్న సహాయం చేయాలి. సో ఇలా అంటే ఏదైనా ఒక బాహ్య కారకం అనేది ఉండాలి. అంటే పోలెన్ గ్రెయిన్స్ కానీ పరాగ రేణువులు కానీ ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రయాణం చేయాలంటే ఒక బాహ్య కారకం అనేది ఉండాలి. ఇక్కడ బాహ్య కారకాలు అంటే మనకి ఇక్కడ ఎయిర్ కానివ్వండి, నీరు కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి, లేదంటే ఇన్సెక్ట్స్ కానివ్వండి, అంటే కీటకాలు కానివ్వండి, ఇవి బాహ్య కారకాలుగా పనిచేస్తాయి. సో వీటి ద్వారా పరాగ రేణువులు అనేవి ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రయాణించి, అంటే ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి, అంటే ఒక చోట్లో ఉన్నటువంటి మొక్క నుంచి ఇంకొక చోట్లో ఉన్నటువంటి మొక్కకి ప్రయాణించి సో అక్కడ పరపరాగ సంపర్కం అనేది జరుగుతుంది. అంటే పరపరాగ సంపర్కం అనేది జరగాలంటే మనకి ఏముండాలి? బాహ్య కారకాలు అనేవి ఉండాలి. సో ఇందులో బాహ్య కారకాలు ఏమేమి ఉంటాయి? గాలి కానివ్వండి, అంటే ఎయిర్ కానివ్వండి, నెక్స్ట్ నీరు కానివ్వండి, కీటకాలు కానివ్వండి, నెక్స్ట్ పక్షులు కానివ్వండి, గబ్బిలాలు కానివ్వండి, నత్తలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి బాహ్య కారకాలుగా పనిచేస్తాయి. వరి మొక్కజొన్నకు సంబంధించి గాలి అనేది బాహ్య కారకంగా ఉంటే హైడ్రిల్లా అండ్ అలిసినేరియాకి సంబంధించి నీరు అనేది బాహ్యకారకంగా ఉంటుంది. నెక్స్ట్ మందారం పొద్దుతిరుగుడుకు సంబంధించి తేనెటీగలు, సీతాకోక చిలుకలు బాహ్యకారకాలుగా ఉంటాయి. బిగ్నోనియాకి సంబంధించి పక్షులు అనేవి బాహ్యకారకాలుగా ఉంటాయి. నెక్స్ట్ గబ్బిలాలు అనేవి కూడా మనకి బాహ్యకారకాలుగా పనిచేస్తాయి. అదేవిధంగా నత్తలు కూడా మనకి బాహ్యకారకాలుగా పనిచేస్తాయి. సో ఇక్కడ ఉష్ణోగ్రత కానివ్వండి, నెక్స్ట్ కాంతి కానివ్వండి, భూమి, నేల, ఇవి మనకి బాహ్యకారకాలుగా పనిచేయవు. సో ఎందుకంటే ఇవి ఒక చోట నుంచి ఇంకొక చోటకి పరాగ రేణువులను మోసుకెళ్ళవు కాబట్టి. నెక్స్ట్ ఇంకో రకమైన సంపర్కం ఏంటంటే ఆత్మ పరాగ సంపర్కం. ఎలాంటి పువ్వుల్లో జరుగుతుందంటే నిమీలిత పుష్పాలు లేదా క్లిస్టోగామస్ ఫ్లవర్స్ లో జరుగుతుంది. లేదా నిమీలిత పుష్పాలలో ఈ ఆత్మ పరాగ సంపర్కం లేదా సెల్ఫ్ పాలినేషన్ అనేది జరుగుతుంది. సో ఎందుకు జరుగుతుందంటే ఈ నిమీలిత పుష్పాలు అనేవి క్లోజ్ అయి ఉంటాయి, అంటే మూసుకుపోయి ఉంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే వేరుశెనగ కానివ్వండి, కనకాంబరం కానివ్వండి, వీటిలో పుష్పాలు అనేవి మూసుకుపోయి ఉంటాయి. సో అలా మూసుకుపోయినటువంటి పుష్పాలని మనం ఏమంటామంటే నిమీలిత పుష్పాలు అంటాం. సో ఈ నిమీలిత పుష్పాల్లో పరాగ రేణువులు అనేవి ఒక చోట నుంచి ఇంకొక చోటుకి వెళ్ళవు కాబట్టి వాటిలో ఆత్మ పరాగ సంపర్కం అనేది జరుగుతుంది, లేదా సెల్ఫ్ పాలినేషన్ అనేది జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కుర్చీలో కూర్చున్నప్పుడు పైకి నెట్టే బలానికి వ్యతిరేక దిశలో ఏ బలం పనిచేస్తుంది? when sitting on a chair what force acts in the opposite direction to the upward force? అంటే మనకి ఏ బలం పనిచేస్తుంది అంటే వెయిట్ ఆఫ్ ద పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైర్ ఉంది అనుకోండి. సో ఒక చైర్ పైన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు అనుకోండి. సో ఇలా కూర్చొని ఉన్నప్పుడు న్యూటన్ యొక్క మూడవ గమన నియమం ప్రకారం ఈ చైర్ అనేది వ్యక్తి పైన ఫోర్స్ ని కలగజేస్తుంది, వ్యక్తి పైన బలాన్ని కలగజేస్తుంది. ఆ వ్యక్తి యొక్క బరువు లేదా గురుత్వాకర్షణ అనేది, భూమి యొక్క గురుత్వాకర్షణ అనేది ఆ చైర్ యొక్క బలానికి వ్యతిరేక దిశలో బలాన్ని కలగజేస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే న్యూటన్ యొక్క మూడవ గమన నియమం అంటాము. అంటే మనకి ఇక్కడ ఏంటంటే న్యూటన్ యొక్క మూడవ గమన నియమం ప్రకారం ప్రతి చర్య అనేది ఉంటుంది. సో ఇక్కడ చైర్ అనేది వ్యక్తి పైన కలిగించినటువంటి బలం అనేది మనకి చర్య అయితే అదే ఆ వ్యక్తి ఆ చైర్ పైన ఆ బలానికి వ్యతిరేకంగా కలిగించేటటువంటి ఆ వ్యక్తి యొక్క బరువు కలిగించినటువంటి ఆ చర్యని మనం ఏమంటామంటే ప్రతిచర్య అంటాము. ఓకేనా? సో ఈ బలానికి వ్యతిరేకంగా ఏదైతే బలం చైర్ ద్వారా ప్రయోగించబడుతుందో ఆ బలానికి వ్యతిరేకంగా వ్యక్తి యొక్క బరువు అనేది పనిచేస్తుంది. దీన్నే మనం ప్రతిచర్య అంటాం. ప్రతిచర్య రెండు ఉన్నట్లయితే దాన్ని న్యూటన్ యొక్క మూడవ గమన నియమం అంటాము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కణద్రవ్యంలో గొట్టం లాంటి నిర్మాణం ఏ కణాంగానికి ఉంటుంది? విచ్ సెల్ ఆర్గానిలే హ్యాస్ ఏ పైప్ లైక్ స్ట్రక్చర్ ఇన్ ద సైటోప్లాజం? అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం కి ఉంటుంది.
గొట్టం లాంటి నిర్మాణం లేదా పైప్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఇది కణంలో రవాణా వ్యవస్థగా పనిచేస్తుంది. ఇది కణంలో ఎలా పనిచేస్తుంది అంటే రవాణా వ్యవస్థగా పనిచేస్తుంది. సో ఇక్కడ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం అనేది 2 టైప్స్ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం అనేది 2 టైప్స్ ఉంటుంది. సో ఇది మనకి 4th టైం ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం పైన క్వశ్చన్ అనేది ఇది 4th టైం గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం, ఇంకొకటి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం పైన రైబోజోమ్లు ఉంటాయి. ఇవి ప్రోటీన్ల సంశ్లేషణలో ఉపయోగపడతాయి. ఇందులో ఉపయోగపడతాయి ప్రోటీన్ల సంశ్లేషణలో ఉపయోగపడతాయి. ఇక్కడ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం పైన రైబోజోమ్లు అనేవి ఉండవు. కానీ ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం అనేది లిపిడ్ల సంశ్లేషణలో, స్టీరాయిడ్ల యొక్క సంశ్లేషణలో ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం అనేది ఎంజైమ్లు తయారు చేసేటువంటి కణాలలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఎంజైమ్లని తయారు చేసేటటువంటి కణాలలో ఎక్కువగా ఉంటుంది. సో అదే మీరు స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం కనుక చూసినట్లయితే కాలేయ కణాలలో ఎక్కువగా ఉంటుంది. కాలేయ కణాలలో ఎక్కువగా ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే విష పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది. విష పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది లేదా డీటాక్సిఫికేషన్ చేస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, యూకేలో ఫ్రాంక్ డేరింగ్ శాండ్ మాస్టర్ అవార్డ్ 2025 పొందిన మొదటి భారతీయుడు ఎవరు? హూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద ఫ్రాంక్ డేరింగ్ శాండ్ మాస్టర్ అవార్డ్ 2025 ఇన్ ద యూకే అంటే సుదర్శన్ పట్నాయక్. సుదర్శన్ పట్నాయక్ అనేటటువంటి ఆర్టిస్టు యూకేలో ఫ్రాంక్ డేరింగ్ శాండ్ మాస్టర్ అవార్డ్ 2025 నెగ్గడం జరిగింది. సో దేనికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే శాండ్ ఆర్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అంటే మనకి ఒడిస్సాకి చెందినటువంటి వ్యక్తి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వేడి చేసినప్పుడు ఆహారం వాసన ఎందుకు దూరం వరకు వస్తుంది? వై డస్ ద స్మెల్ ఆఫ్ హాట్ ఫుడ్ రీచ్ ఫార్ అవే అంటే మనకి ఎందుకు వస్తుంది అంటే ఇంక్రీజ్డ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ డిఫ్యూజన్ వల్ల వస్తుంది. కణాల యొక్క గతి శక్తి పెరగడం వల్ల లేదా విసరణ వల్ల వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుడ్ని కనుక హీట్ చేసామనుకోండి, ఫుడ్ని కనుక హీట్ చేస్తే ఈ ఫుడ్లో ఉన్నటువంటి కణాల యొక్క గతి శక్తి లేదా కైనెటిక్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. అప్పుడు వాటిలో మూమెంట్ అనేది పెరుగుతుంది. వాటిలో మూమెంట్ అనేది పెరిగి అవి వివిధ దిశల్లో ప్రయాణం చేస్తాయి. దీన్నే మనం డిఫ్యూజన్ లేదా విసరణ అంటాం. డిఫ్యూజన్ లేదా విసరణ అంటాం. సో ఈ విసరణ వల్ల వివిధ ప్రాంతాలకి ఈ కణాలు అనేవి ప్రయాణించడం వల్ల మనకి స్మెల్ అనేది వస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ మూలకం యొక్క సంయోజకత 2 ఉంటుంది? ఏ మూలకం యొక్క సంయోజకత 2 లేదంటే విచ్ ఎలిమెంట్ హ్యాస్ ఏ వాలెన్సీ ఆఫ్ 2? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలైనటువంటి లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, నెక్స్ట్ సీజియం ఈ గ్రూప్ మూలకాలకు సంయోజకత అనేది లేదా వాలెన్సీ అనేది 1 ఉంటుంది. వాలెన్సీ అనేది 1 ఉంటుంది ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలకి. నెక్స్ట్ సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు. నెక్స్ట్ మనకి సెకండ్ ఏ గ్రూప్ మూలకాలకి ఇక్కడ సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు అంటే బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టాన్షియం అండ్ బేరియం. సో ఈ సెకండ్ గ్రూప్ మూలకాలకి సంయోజకత లేదా బ్యాలెన్సీ అనేది 2 ఉంటుంది. బెరీలియం కానివ్వండి, మెగ్నీషియం కానివ్వండి, నెక్స్ట్ కాల్షియం కానివ్వండి, స్టాన్షియం కానివ్వండి, నెక్స్ట్ బేరియం కానివ్వండి, ఇంకొకటి రాడాన్ కానివ్వండి. సో వీటికి వ్యాలెన్సీ అనేది 2 ఉంటుంది. అంటే ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలకి వ్యాలెన్సీ 1 ఉంటుంది, సెకండ్ ఏ గ్రూప్ మూలకాలకి వ్యాలెన్సీ 2 ఉంటుంది, థర్డ్ ఏ గ్రూప్ మూలకాలకి వ్యాలెన్సీ 3 ఉంటుంది, ఫోర్త్ ఏ గ్రూప్ మూలకాలకి వ్యాలెన్సీ అనేది 4 ఉంటుంది, ఫిఫ్త్ ఏ గ్రూప్ మూలకాలకి వ్యాలెన్సీ అనేది 5 అనేది ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ బెరీలియం అనేది ఏ గ్రూప్ మూలకం? బెరీలియం అనేది సెకండ్ ఏ గ్రూప్ మూలకం. బెరీలియం అనేది సెకండ్ ఏ గ్రూప్ మూలకం కాబట్టి దీని యొక్క సంయోజకత లేదా వ్యాలెన్సీ అనేది ఎంత ఉంటుందంటే 2 ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన సూత్రం ఏమిటి? మళ్ళీ రెండోసారి అడిగింది ఇది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన సూత్రం ఏంటంటే మనకి CaSO4 వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే మనకి ఇక్కడ CaSO4 దీన్ని మనం ఏమంటామంటే కాల్షియం సల్ఫేట్ ఎమిహైడ్రేట్ అంటాం. దీని యొక్క ఫార్ములా ఏంటంటే CaSO4 దీన్ని ఎలా తయారు చేస్తారంటే జిప్సమ్ ను 273 కెల్విన్ వద్ద వేడి చేస్తే మనకి ఏం ఏర్పడుతుందంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఏర్పడుతుంది. జిప్సమ్ ను 273 కెల్విన్ వద్ద వేడి చేస్తే మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఏర్పడుతుంది. సో జిప్సమ్ యొక్క రసాయన ఫార్ములా ఏంటంటే CaSO4 కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అనేది జిప్సమ్ యొక్క రసాయన ఫార్ములా లేదా కెమికల్ ఫార్ములాగా మనం చెప్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమం దేనిని సూచిస్తుంది? వాట్ డస్ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఇండికేట్ అంటే మనకి డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ను సూచిస్తుంది. ఓకేనా? సో ఫ్లెమింగ్ యొక్క ఎడమ చేతి నియమం అనేది దేన్ని సూచిస్తుంది అంటే డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అంటే బలం యొక్క దిశను సూచిస్తుంది. సో ఇక్కడ ఇది లెఫ్ట్ హ్యాండ్ అనుకుంటే ఇది మనకేంటి బొటనవేల్.
బొటన వేలిని మరియు చూపుడు వేలిని అదేవిధంగా మధ్య వేలిని 90 డిగ్రీస్లో కనుక ఉంచినట్లయితే బొటన వేలిని చూపుడు వేలిని అదేవిధంగా మధ్య వేలిని 90 డిగ్రీస్లో ఉంచినట్లయితే ఇక్కడ బొటన వేలు దేన్ని సూచిస్తుందంటే బొటన వేలు అనేది దేన్ని సూచిస్తుందంటే చలనము లేదా ఫోర్స్ను సూచిస్తుంది అంటే బలం యొక్క చలన దిశను సూచిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూపుడు వేలు అనేది అయస్కాంత క్షేత్రాన్ని సూచిస్తుంది అదేవిధంగా మధ్య వేలు అనేది కరెంటుని సూచిస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ వేలు దేనిని సూచిస్తుందని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఏ సూత్రం అంటే ఎలక్ట్రిక్ మోటార్ సూత్రం. ఇది ఎలక్ట్రిక్ మోటార్ సూత్రంగా మనం చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బట్టలు ఉతికేటప్పుడు నీటిలో వాషింగ్ సోడా ఎందుకు కలుపుతారు? వై ఈస్ వాషింగ్ సోడా యాడెడ్ టు వాటర్ వైల్ వాషింగ్ క్లాత్స్ అంటే మనం ఎందుకు కలుపుతామంటే నీటికి ఉన్నటువంటి శాశ్వత కాఠిన్యాన్ని తొలగించడానికి లేదంటే పర్మనెంట్ హార్డ్నెస్ ని తొలగించడానికి మనము ఈ నీటికి వాషింగ్ సోడా లేదా సోడియం కార్బోనేట్ ని వాడతాము. Na2CO3 దీన్నే వాషింగ్ సోడా అంటాం. ఓకేనా. సో బేకింగ్ సోడా అంటే NaHCO3 మనం బేకింగ్ సోడా అంటాం. దీన్ని వంటల్లో ఉపయోగిస్తాం, దీన్ని కుకింగ్ లో ఉపయోగిస్తాము. ఇక్కడ Na2CO3 అంటే మనకి వాషింగ్ సోడా అంటాము. వాషింగ్ సోడా దేనిలో ఉపయోగిస్తాం? ఇక్కడ నీటి యొక్క శాశ్వత కాఠిన్యాన్ని తొలగించడానికి ఉపయోగిస్తాము. సో ఇవి మనకి 10th డిసెంబర్ సెకండ్ షిఫ్ట్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. అదే విధంగా 500 లైక్స్ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.